అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు గదా! యాక్చువల్‌గా ఒక హ్మ్, షేకీ ఫ్లాష్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మోర్ ఆర్ లెస్ చెప్పాలంటే ఈసారి షాక్ ఎవరికి పడిందంటే హెచ్4ఈఏడీ వాళ్ళకి పడ్డది. ఆహ్, ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా వచ్చినటువంటి చేంజ్ ఇది. రేపు ఫెడరల్ రిజిస్టర్‌లో అంటే మీ అమెరికా టైమింగ్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారం యాక్చువల్‌గా ఇంకా ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్ అవ్వలేదు. 30థ్‌కి పబ్లిష్ అవుతది. ఆ పీడీఎఫ్ ఫైల్ గూడా ఉంది. విషయం ఏంటంటే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఫర్ హెచ్4ఈఏడి రేపటి నుంచి విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ రేపటి నుంచి స్టాప్ అయిపోయింది అనమాట. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇవాళ 29th కదా, రేపు 30th, మరి రేపు లాస్ట్ అనుకుంటా. ఎవరైనా సరే రేపటి నుంచి హెచ్4ఈఏడి ఎక్స్టెన్షన్స్ గనక అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ అప్రూవల్ అనేది లేదనమాట. అంటే ఇంతకు ముందు ఏంటంటే మనం ఆ ఎక్స్‌పైరీ అవ్వడానికన్నా ముందు హెచ్4ఈఏడీ ఎక్స్‌టెన్షన్ అప్లై చేసుకుంటాము. మనకేంటంటే 540 డేస్ వరకు ఎక్స్‌టెన్షన్ అప్లై చేసిన తర్వాత వర్క్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఏమన్నా ఒకవేళ వాళ్ళు ఏమన్నా వెట్టింగ్ చేసినా, అది చేసినా, ఇది చేసినా ఈలోపు 6 మంత్స్ పట్టినా, 5 మంత్స్ పట్టినా ఈలోపు వచ్చేస్తుందనమాట. ఇప్పుడేంటంటే ఆ ఆప్షన్ లేదు. ఏది ఈ 30th లోపు గనక ఆల్రెడీ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉండుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆ రూల్‌లో కిందకొస్తారు. కానీ కొత్తగా ఎవరైనా అప్లై చేసేవాళ్ళుంటే ఆ రూల్‌లోకి ఇంకా రారనమాట. సో, నేను ఈ వెబ్‌సైట్‌లో మన డీహెచ్ఎస్ వెబ్‌సైట్‌లో ఇప్పుడే పబ్లిష్ అయింది. ఇంకా ఫెడరల్ రిజిస్టర్ లింక్ కూడా దాంట్లో ఉంది. ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎందుకంటే మళ్ళా ప్రూఫ్స్ అంటానే ఉంటారు. అందుకని చెప్పి దీంట్లో కింద పెడతా. ఫస్ట్ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. యాక్చువల్‌గా నాకు గూడా కొత్తగా ఇప్పుడు ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే చూసాను నేను. చూసిన దాన్ని ఒకసారి చదివింది కొంచెం అర్థం చేసుకున్నా. అర్థం చేసుకుంది మీకు చెప్తున్నా. మళ్ళీ మీరు ఇంకా క్వెషన్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం మనం. ప్రస్తుతానికి విషయం అయితే చెప్తాను వినండి. ఓకే. డీహెచ్ఎస్ వాళ్ళు దీంట్లో యాక్చువల్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టారు. నేను జస్ట్ లింక్ పెడతా. మీకు కింద మళ్ళీ చదువుతా. యాక్చువల్లీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ హాస్ అనౌన్స్డ్ an interim final rule ending the practice of automatically extending employment authorization documents for aliens filing renewal applications in certain employment authorization categories. With this rule, DHS prioritizes the proper screening and vetting of aliens before extending the validity of their employment authorizations. Okay, so విషయం ఏంటంటే వీళ్ళు వెట్టింగ్ ప్రాసెస్ అనేది చేస్తారట. ఇప్పటి వరకు మీరు ఎవరన్నా ఎక్స్టెన్షన్స్‌కి అప్లై చేస్తుంటే మీరు యాజ్ యూజువల్ యూ కెన్ కంటిన్యూ టు వర్క్ యాజ్ పర్ ది ఓల్డ్ రూల్ అని నేను అనుకుంటున్నా. బట్ స్టిల్ యూ చెక్ విత్ యువర్ అటార్నీ. ఎందుకంటే ఈ రూల్స్ ఏది ఎప్పుడు ఎలా ఉంటాయో మనం చదివింది చెప్పినా గానీ ఒక్కోసారి ఇన్‌కరెక్ట్ అంటుంటారు కామెంట్స్‌లలో. సో, కాబట్టి ఏంటంటే మీరు బెటర్ మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది చెక్ చేసుకోండి. నాకు అర్థమైన దాని ప్రకారం ఇప్పుడు ఈ 30th వరకు ఎవరెవరైతే ఎక్స్టెన్షన్స్‌కి అప్లై చేసుంటారో వాళ్ళు స్టిల్ 540 డేస్ రూల్ కిందకే వస్తారనుకుంటా. కాబట్టి వాళ్ళు కంటిన్యూ టు వర్క్ అంటిల్ దేర్ వెట్టింగ్ ప్రాసెస్ ఏదైతే అదవుతది. సో, నెక్స్ట్ రేపటి నుంచి ఎవరైతే మీరు ఈఏడీ అప్లై చేస్తారో సో, మీరు ఎక్స్‌పైరీ డేట్ దగ్గరికి రాగానే మీరింకా స్టాప్ వర్కింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఇప్పుడు ఈ మంత్ ఇప్పుడు మనం అక్టోబర్‌లో ఉన్నాం గదా! అక్టోబరు 5th మీరు ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. నో ప్రాబ్లమ్. ఫైన్. రేపు తర్వాత అంటే 30th తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ 1కి ఎవరిదైనా ఈఏడీ ఎక్స్టెన్షన్ అప్లై చేసుకోవాలనుకున్నారనుకోండి. సో, వాళ్ళు ఏంటంటే ఒకవేళ నవంబరు 5థ్, నవంబర్ 6థ్ అప్లై చేశారు. ఇంకా వాళ్ళకి 540 డేస్ రూల్ ఉండదు. ఆ రోజు నుంచి వాళ్ళకి ఎన్ని రోజులు ఈఏడీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకొక 10 డేస్ ఉంది, 20 డేస్ ఉంది. లేదు 3 మంత్స్ ముందే అప్లై చేసుకున్నారు వాళ్ళు. 3 మంత్స్ వర్క్ చేసుకోవచ్చు. మీ స్క్రీనింగ్ ప్రాసెస్, వెట్టింగ్ ప్రాసెస్ ఇదంతా మీ యాజ్ యూజువల్ ప్రాసెస్ కొత్తగా యాడ్ చేశారు వీళ్ళు. ఇంతకుముందు జనరల్‌గా ఆ ఎక్స్‌టెన్షన్ టైం ఎంత పట్టేదో దానికి ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ 3 మంత్స్ తర్వాత మీకింకా ఎక్స్‌టెన్షన్ అప్రూవ్ కాలేదంటే మీరు ఆటోమేటిక్ కిందకి రారు. యూ హావ్ టు స్టాప్ వర్కింగ్. మీరు ఎటువంటి ఫైనాన్షియల్‌వి చేయకూడదనమాట. అంటే బిజినెస్ గానీ, యూట్యూబ్‌లు గానీ, లేపోతే ఎనీ హెచ్4 మీద మీకు ఏమేమైతే చేయొచ్చు అని ఉన్నాయో అవేవి చేయకూడదనమాట. అయితే వీళ్ళు ఇక్కడ ఎందుకు ఈ ప్రాసెస్ పెట్టారో ఒకసారి నేను చదువుతాను చూడండి. USCIS is placing a renewed emphasis on a robust alien screening and vetting, eliminating policies the former administration implemented that prioritized aliens
మెయిన్ ఏం లేదండి. యాక్చువల్‌గా ఈ వెట్టింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చెక్ చేసేది హెచ్-1బీ స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెచ్-1బీ కరెక్ట్‌గా ఉందా లేదా? సో, వాళ్ళకేమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఇంకేమన్నా ఈ సోషల్ మీడియా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా? సో, ఈ వెట్టింగ్ అంతా స్క్రీనింగ్ అంటే ఏంటంటే జనరల్‌గా మీరేమన్నా ఇంతకుముందు మీరు హెచ్-4 మీద ఈఏడీ మీద ఉండి మీరేమన్నా తప్పులు చేశారా? లేకపోతే ఏమన్నా జాబ్ చేయని గూడా టైంలో చాలామందేంటంటే హెచ్-4 రాగానే ఈఏడీ రాకముందని జాబులు మొదలు పెట్టేస్తా ఉంటారు. అట్లాంటివేమన్నా చేశారా? సో, ఎనీ కైండ్ ఆఫ్ స్క్రీనింగ్ అనమాట. మీ బయోమెట్రిక్స్, మీ హిస్టరీ, మీ ఫైనాన్షియల్ హిస్టరీ అవసరమైతే ఎఫ్‌బీఐ రికార్డ్స్ చెక్ జేసుకోవచ్చు. తర్వాత వాళ్ళంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి లింక్ చేస్తారు గదా! ఇవన్నీ యూఎస్‌సిఐఎస్, టాక్స్ డిపార్ట్‌మెంట్స్, డీహెచ్ఎస్ ఇవన్నీ వెట్టింగ్ జేస్తారనమాట. అంటే ఎక్కడన్నా ఏదన్నా ఏమన్నా తేడా ఉంది అనంటే అప్పుడు మీకు ఈ ఈఏడీ ఎక్స్‌టెన్షన్ ఇంక అవ్వదు. ఆబ్వియస్‌లీ మీరు వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉండదనమాట. సో, ఏమన్నా చిన్న చిన్న క్రిమినల్ ఇష్యూస్ ఉన్నా అంటే ఇప్పుడు హెచ్-4 ఈఏడీ ఆడవాళ్ళకే ఉండాలని రూల్ ఏం లేదు కదా! ఆడవాళ్ళకి హెచ్-1బీ ఉన్నప్పుడు మగవాళ్ళు హెచ్-4 ఈఏడీ మీద ఉండేవాళ్ళు గూడా చాలా మంది ఉంటారనమాట. సో, వాళ్ళు ఎవరైనా సరే డీయూఐలలో ఉన్న, క్రిమినల్ రిలేటెడ్ హిస్టరీలో ఉన్న డీప్ వెట్టింగ్ అని జెప్పి రాశారు దాంట్లో క్లియర్‌గా. ఆ డీప్ స్క్రీనింగ్, డీప్ వెట్టింగ్‌లో మనకున్నటువంటి టాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ గాని, ఏదున్నా సరే ఎక్స్‌టెన్షన్ అయితే చేస్తారు. అయితే ఇది హెచ్-4, ఎల్-2 ఈ రెండిటికి ఈఏడీలు. తర్వాత ఇంకా గ్రీన్ కార్డ్ ఈఏడీస్ కొన్ని ఉంటాయి గదా! ఇగ రకరకాల ఈఏడీలనమాట. అపార్ట్ ఫ్రమ్ ఇంకా స్టూడెంట్స్‌దయితే దాంట్లో మెన్షన్ జేయలేదండి. ఓపీటీ, స్టెమోపీటీ ఈఏడీలు అవన్నీ మెన్షన్ జేయలేదు గానీ, బట్ నేను ఇంకా డీప్‌గా చదవడానికి ట్రై జేస్తున్నా. నాకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ అర్థమైతే మాత్రం నేను మీకు అప్డేట్ జేస్తా. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఆటోమేటిక్ ఈఏడీ ఎక్స్‌టెన్షన్స్ అనేవి స్టాప్ అయిపోయినాయి. అంటే ఏంటంటే, ఎవరైనా సరే రేపటి నుంచి అక్టోబర్ 30థ్ నుంచి ఒకవేళ మరి ఎక్స్‌టెన్షన్స్ గనక అప్లై జేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ఆ 540 డేస్ రూల్ ఉండదు గాబట్టి, మీ ఈఏడీ కార్డ్ ఎన్ని రోజులు ఉంటదో అన్ని రోజులు మాత్రం మీరు వర్క్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఎక్స్‌టెన్షన్ వచ్చి ఈఏడీ కార్డ్ వచ్చే వరకు మీరు వర్క్ ఆపేసుకోవాలి. కంపెనీస్ గూడా ఆబ్వియస్‌గా ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, కంపెనీస్ కూడా తీసేస్తాయన్నమాట. సో, జనరల్‌గా యాక్చువల్‌గా ఇట్లాంటివి ఫెడరల్ రిజిస్టర్‌లో పెట్టినప్పుడు ఏంటంటే 30 డేస్, 60 డేస్ టైమ్ ఇస్తూ ఉంటారు గదా! ప్రస్తుతానికి వీళ్ళేంటంటే అసలు టైమ్ ఇచ్చిందేం లేదు. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేసారు రూలు. సో, నిన్నగా మొన్న సుప్రీం కోర్ట్‌లో ఈ హెచ్-4 ఈఏడీ గురించి వాదోపవాదాలు జరిగినాయి. ఈ కేసు మేము తీసుకోమన్నారు. కానీ హెచ్-4 ఈఏడీని ఎవరు టచ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ, టచ్ చేయడం గూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ పాయింట్ మీద టచ్ చేశారు. ఎందుకంటే వెట్టింగ్ అనే ఒక పేరు మీద ఆబ్వియస్‌లీ మనకి ఎక్స్‌టెన్షన్ రావచ్చు, రాకపోవచ్చు. రాకూడదనేం లేదు. బట్ ఏదన్నా మీకు ఎక్కడన్నా టాక్స్ కట్టలేదు. లేదు ఎవరైనా హెచ్-4లో రాకముందే ఈఏడీ రాకముందే మీరేదైనా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. లేకపోతే ఇంకోటి చేస్తున్నారు. క్యాటరింగ్ చేస్తున్నారు. లేకపోతే ఇంకోటి చేస్తున్నారు. మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి. లేపోతే చీరల బిజినెస్ జేస్తున్నారు. లేపోతే వాటెవర్ ఎనీ రీజన్ మీరు డబుల్ జాబులు జేస్తున్నారు. మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కరెక్ట్‌గా లేవు. హెచ్-4 ఈఏడీ మీద ఉండి గూడా మీరు 2, 3 జాబులు జేస్తున్నారు. చేయొచ్చు. చేయకూడదనేం గాదు గానీ, బట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కరెక్ట్‌గా లేవనుకోండి. యాక్చువల్‌గా మీరు మొన్న ఎయిర్‌పోర్ట్‌లో ఒకళ్ళని ఇట్లానే డిపోర్ట్ జేశారు గదా! హెచ్-4 ఈఏడీ మీద మల్టిపుల్ జాబ్స్ చేస్తున్నావా అని అడిగితే, యెస్ చేస్తున్నాను. ఎందుకంటే చేయొచ్చు కదా! లీగలే తప్పేం లేదు. కానీ మీ అదర్ ఎంప్లాయర్‌కి తెలుసా నువ్వు చేస్తున్నట్టు? అంటే ఆమె అని నీళ్ళు నములుతుంటే ఎంబటే టక్‌న అవతల ఎంప్లాయర్‌కి ఫోన్ చేసాడంట సిబిబి ఆఫీసరు. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఒక అమ్మాయిని పట్టుకున్నాం మేము. ఆమె 2 జాబ్స్ చేస్తుంది. కంపెనీ ఏలో, కంపెనీ బిలో. సో, మీకు అవతల కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు మీకు తెలుసా? అంటే ఈ కంపెనీ వాళ్ళు నాకు తెలీదన్నారంట. సో, అక్కడ అమ్మాయిని డిపోర్ట్ చేసి పంపించారనమాట. అంటే సిట్యుయేషన్స్ అవి చెయ్యకూడదనేం లేదు. చేసే దాంతో పాటు లీగల్‌గా చేస్తున్నారా లేదా? యువతల గురించి అవతల కంపెనీకి తెలుసా? అవతల కంపెనీ గురించి యువతల కంపెనీకి తెలుసా? రెండిటి సాలరీలు మీకున్న రూల్ ప్రకారం కరెక్ట్‌గా ఎవ్రీ మంత్ ప్రాపర్‌గా మీకు పడుతున్నాయా లేదా? లేపోతే మీరు జాబ్ చేసుకుంటా వేరే ఓపీటీ ఓడికో, స్టెమ్ ఓపీటీ ఓడికో సాలరీ పడుతుందనుకోండి. సో, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట వెట్టింగ్‌లో. సో, మోర్ ఆర్ లెస్ ఇది మాత్రం పెద్ద హెడ్‌ఏకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఫర్దర్‌గా మరి కోర్ట్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అయితాయా? మరి ఎందుకంటే సడెన్‌గా ట్రంప్ తీసుకునే ప్రతి దానికి ఆటోమేటిక్‌గా కోర్ట్స్ ఇమ్మీడియేట్‌గా ఇస్తూనే ఏదో ఒకటి వాళ్ళు కోర్ట్ కేస్ అయితే ఏస్తారు గదా! చాలామంది. మరి దీనికి ఎవరన్నా కోర్ట్ కేస్ ఏస్తారా? మరేంటి ఇంకా అదర్ దాన్ దట్ ఈ హెచ్-4 ఈఏడీ, ఎల్-1 ఈఏడీలు, గ్రీన్ కార్డ్ ఈఏడీలు గాకుండా ఇంకేమైనా వేరే వాటి మీద ఈ ఇంపాక్ట్ ఏమన్నా ఉందా అనేదైతే ప్రస్తుతానికైతే తెలీదు. ప్రస్తుతానికైతే నాకు అర్థమైన మ్యాటర్ ఇది. సో, ఈ 2 లింకులు మీకు ఆ ఫెడరల్ రిజిస్టర్ పీడీఎఫ్ ఫైల్ లింక్ గూడా పెడతా. కానీ మీరు అది డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు పీడీఎఫ్ ఫైలు. అయితే
అది ఇంకా అప్డేట్ కాలేదు. మన ఫెడరల్ రిజిస్టర్‌లో అప్డేట్ కాలేదు. వాళ్ళు పెట్టారనమాట 10థ్‌కి అది మన 30థ్‌కి అప్డేట్ అవుతదని జెప్పేసి. ఓకే. కాకపోయినా గానీ అన్‌అప్డేటెడ్ ఫైల్ మీరు డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. ఈ లింక్ గూడా మీకు పెడతా. మీరొకసారి డౌన్‌లోడ్ మీరు DHS వెబ్‌సైట్‌కెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.